పేరుకు జిల్లా ఆసుపత్రిగా ఉన్న ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది అని ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం ఆయన ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు ఎలా అందుతున్నాయి అని రోగులను అడిగి తెలుసుకున్నారు. ఇందులో చాలామంది ఎంఆర్ఐ, వివిధ రకాల స్కానింగ్లు చేయటం లేదని సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సుధాకర్ అందుబాటులో ఉన్న సంబంధిత వైద్యులను ఈ విషయానికి పై ప్రశ్నించారు. ఇందుకు వైద్యులు సమాధానం ఇస్తూ ఇందులో తమ తప్పేమీ లేదని, జాయింట్ కమిషనర్ ఆదేశాల మేరకే తాము స్కానింగ్ చేయడం లేదని స్పష్టం చేశారు. ఎంఆర్పీఎస్ నాయకులు సుధాకర్ మీడియాతో మాట్లాడుతూ పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెత ప్రొద్దుటూరు ఆసుపత్రిని చూసే పెట్టారనిపిస్తోందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలే అధికంగా వస్తుంటారని, ఇప్పుడు ప్రతి రోగానికి స్కానింగ్ తప్పనిసరని తెలిపారు. వెంటనే ఈ సేవలు చేయకపోతే ధర్నాలకు దిగుతామని హెచ్చరించారు. ఈరోజు ప్రొద్దుటూరు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి నందు సిటీ స్కానింగు మరియు ఎంఆర్ఐ స్కానింగు నిలిపివేసినారని చెప్పేసి చాలామంది పేషెంట్లు మా వద్దకి వచ్చి చెప్పగా మేము ఈ దినం ఈ ప్రభుత్వ ఆసుపత్రికి సందర్శించినాము. ఇక్కడ సూపరింటెండెంట్ వారితో అడిగినాము ఎవరన్నా. ఆయన ఏమంటున్నారు, జాయింట్ కమిషనర్ గారు 3 రోజుల క్రితం వచ్చి ఈ ఎంఆర్ఐ స్కానింగ్లు, సిటీ స్కానింగ్లన్నీ ఆపేయండి అని చెప్పేసి చెప్పారు. మేమందుకు రాయడం లేదు అని ఈ సూపరింటెండెంట్ గారు మాకు తెలియజేయడం అయినది. అలాగే సిటీ స్కానింగ్ సంబంధించిన వాళ్ళను, ఎంఆర్ఐ స్కానింగ్ సంబంధించిన వాళ్ళను కూడా ఎవరనగా వారు కూడా డాక్టర్లు ఎవరు రాయడం లేదు, మేమైతే సిద్ధంగా ఉన్నాం తీయడానికి, డాక్టర్లు ఎవరు రాయడం లేదు అని చెప్పేసి వాళ్ళు తెలియజేశారు. అయ్యా, సంబంధించిన మినిస్టరు, ఆరోగ్య శాఖ మినిస్టరు సత్యకుమార్ సార్ గారికి మేము ఒకటి విన్నవించుకుంటున్నాం. ఇప్పుడు జాయింట్ కమిషనర్ గారు ఎంబీబీఎస్ డాక్టరు ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ రాయొద్దని చెప్పేసి వెళ్ళిపోయారని చెప్పేసి ఇక్కడ మాకు తెలిసింది. అయితే ఎమర్జెన్సీ వార్డు ఉంటుంది, ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగింటుంది, లేదా అర్ధరాత్రుల్లో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చి ఎమర్జెన్సీ వార్డుకు వస్తారు. ఎమర్జెన్సీలో ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటాడు, అతనికి ఆ వివరాలు తెలుసుకోవడానికి ఎంఆర్ఐ స్కానింగ్, సిటీ స్కానింగ్ అవసరం ఉంటుంది, అత్యవసరం ఉంటుంది. అది తీయడానికి ఖచ్చితంగా ఎంబీబీఎస్ డాక్టర్ రాయాల్సిందే. రాయకూడదు అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇక్కడ నాకు తెలిసినంత మటుకు మొత్తం ఎంబీబీఎస్ డాక్టర్లు ఉంటారు, సర్జన్లు ఒకరో ఇద్దరు ఉంటారు. వాళ్ళు అందుబాటులో లేకపోతే పరిస్థితి ఏంది? ఎందుకు రాయకూడదు? మీరు ఏదన్నా ఉంటే మీరు ప్రభుత్వ పరంగా ఎంక్వైరీలు వాళ్ళు ఉంటే సూపరింటెండెంట్ గారి పైన కావచ్చు, డాక్టర్ల పైన కావచ్చు, ఏదైనా అవకతవకలు ఉంటే ఎంక్వైరీ చేసుకోండి. కానీ సిటీ స్కానింగ్లు రాయొద్దండి, ఎంఆర్ఐ రాయొద్దండి అని చెప్పేసి ఆపి ప్రజల్ని ఇబ్బంది పెట్టొద్దండి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటి నుండి రోగులకు సరైన వైద్యం లేకుండా, సరైన ట్రీట్మెంట్ లేకుంటే మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ధర్నా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.